మన గండిపేట మండలంలో పేద ప్రజల గురించి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు తొందరగా ఎలక్షన్ కంటే ముందే ఇవ్వాలి. మళ్ళీ ముందుకు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుందని అంటారు. మన పెద్ద కాంగ్రెస్ పార్టీ పెద్దలు, చిన్నలు, నాయకులు, సీఎం గారితో పాటు మంత్రులు అందరూ కలిసి మన పేద ప్రజల గురించి రేపు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ గెలవాలంటే మీరు ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ కోడ్ వచ్చింది అనకుండా ఈ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు మరియు ఈ హెల్త్ కార్డులు వీటితో పాటు, ఎందుకంటే సన్న బియ్యం 3 నెలల బియ్యం రైసు ఇస్తున్నారు రేషన్ కార్డులలో. ఆ బియ్యము పేద ప్రజలు తిని మన పార్టీకి ఓట్లు కొత్త కార్డులు వచ్చిన వాళ్ళు కూడా మన పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా ఇవ్వాలి. మరియు మన గండిపేట మండలంలో 60 గజాల స్థలాలు 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు మన గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో ఒక 500-600 మందికి ప్రతి గ్రామంలో ఇచ్చినారు అప్పటిలో. మరి ఇప్పుడు కూడా ఆ పట్టాలు మన గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి. మన కిస్మత్పూర్ గ్రామంలో కానివ్వండి, మన గండిపేట మండలంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ గవర్నమెంట్ ల్యాండ్లు ప్రతి గ్రామంలో 500 మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలి. ఇచ్చి వీటితో పాటు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళని 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి 500 మందికి ప్రతి గ్రామంలో పట్టాలు ఇచ్చి, మరియు వీటితో పాటు ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ప్రతి గ్రామంలో 500 మందికి ఇవ్వాలి. ఇచ్చేస్తే రేపు మన పేద ప్రజలందరూ మన కాంగ్రెస్ పార్టీ గుర్తుకున్న సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వాళ్ళకు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. మిగతా పార్టీలకు సంధివ్వకుండా ఉంటుంది. మన పార్టీ నష్టపోకుండా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పెద్దలు, చిన్నలు అందరూ గమనించాలి. తొందరగా ఈ ఎలక్షన్ కంటే ముందే వీటితో పాటు ఈ ప్లాట్లు, ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇస్తే మన పార్టీకి ఓట్లు పడతాయి. మన సర్పంచులు గెలుస్తారు, కార్పొరేటర్లు గెలుస్తారు, ఎంపీటీసీలు గెలుస్తారు. మన పార్టీ రేపు ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో మనకు కాంగ్రెస్ పార్టీ గెలిచి రేపు సీఎం అవుతాడు. ప్రధానమంత్రి కూడా మన కాంగ్రెస్ పార్టీ అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పాదయాత్రలు చేసి అన్ని 60 గజాల స్థలాలు ప్రతి గ్రామంలో ఇచ్చి ఎలా మన ముఖ్యమంత్రి స్థాయి ఎలా తీసుకొచ్చాడో, ప్రధానమంత్రిది కూడా అతను అప్పుడు అలా తీసుకొచ్చాడు. అదే తాటి వెనుక కాకుండా మన ఈ 6 పథకాలు కూడా కొన్ని ఇచ్చిర్రు, కొన్ని ఇవ్వలే. అవి కూడా తొందరగా మన రేవంత్ రెడ్డి గారు తొందరగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రేపు పార్టీ ఓట్లు మిస్ కావద్దు ఒక్కటి కూడా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వీటితో పాటు మరి మన కొత్త పింఛన్లకు ఇప్పుడు పింఛన్లు ఇవ్వలేరు. కాబట్టి ఈ మన కిస్మత్పూర్లో కానివ్వండి, ఇంతకుముందు మన పార్టీ అప్పటి 1995 నుంచి మన పార్టీ వారికి మన కిస్మత్పూర్ గ్రామంలో వికలాంగునికి పింఛని ఇచ్చినారు. ఇప్పుడు టీఆర్ఎస్ పీరియడ్లలో ఆ పింఛని కూడా కట్ చేసినారు. టీఆర్ఎస్ పార్టీ కట్ చేసింది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఆ వికలాంగునికి ఆ పింఛని కూడా ప్రవీణ్ కుమార్ అబ్బాయి పేరు వికలాంగుడు, అయ్యప్ప పాటలు పాడతాడు. అతను కూడా పాపం పేద పరిస్థితి ఉన్నది వాళ్ళది. వాళ్ళకు కూడా ఆ పిల్లాన్ని కూడా పింఛని మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చే ఏర్పాటు చేయాలి. వీటితో పాటు ఇన్ని సంవత్సరాలు అతనికి పింఛని ఇవ్వలే, అవి కూడా కలిపి ఆ పింఛని ఇస్తే ఆ వికలాంగునికి న్యాయం చేసినట్టు ఉంటుంది మన కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్. మరియు ఇప్పుడు 2006లో ప్లాట్లు 60 గజాల ప్లాట్లు మన ఎలుగని ప్రవీణ్ గారు దొంగ పట్టాలని
అంటున్నాడు అబ్బాయి. మరి ఆ దొంగ పట్టాలు అయితే ఆ అబ్బాయి వాళ్ళ వదినకు కూడా 2006లో మన కిస్మత్పూర్ గ్రామంలో అప్పటి ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాటును మన 4 నెలల క్రితము 40 లక్షల రూపాయలకు ఆ ప్లాటు అమ్ముకున్నాడు ప్రవీణ్ గౌడ్. మరి అవే ప్లాట్లను మరి దొంగ ప్లాట్లని అంటున్నాడు అబ్బాయి. మరి ఎందుకంటే అప్పుడు ఆయన ప్లాట్ 40 లక్షలు వచ్చినప్పుడు మరి మిగతా ప్లాట్లు దొంగ ప్లాట్లు ఎలా అవుతాయో మరి ఆయన ఆలోచించాలి. మరి టీఆర్ఎస్ పార్టీలో ఉండి మన కాంగ్రెస్ పార్టీ ప్లాట్లు ఇచ్చిన పేద ప్రజలకు ఆయన ప్రవీణ్ గౌడ్ అలా మాట్లాడడం న్యాయం కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పెద్దలు మరి అబ్బాయి పెడుతుంటే కూడా టీఆర్ఎస్లకి వెళ్ళి వచ్చిన కార్పొరేటర్లు కూడా ఎవ్వరు అబ్బాయి అలా మాట్లాడుతున్నాడు. మరి అబ్బాయిని మరి ఎందుకు మరి ఆయనకు స్పందిస్తలేదో మరి ఆ ఏరియా కార్పొరేటర్ కూడా మరి ఆయన మనిషి. మరి సాయంత్రం అయిందంటే ఆయనతో పాటే మరి ఆయన ఏం ఇది చేస్తాడో తెలియదు. కాబట్టి ఆ ప్రవీణ్ గౌడ్ పేద ప్రజలకు ప్లాట్లను దొంగ పట్టాలని అంటున్నాడు. కాబట్టి మరి ఆయన 40 లక్షలకు అమ్ముకుంటాడు, కానీ మిగతా ప్లాట్లు దొంగ పట్టాలు ఎలా అవుతాయో మరి ఆయన గమనించాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్.